दूर से ले लो। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। జగదీశ్వర్ రెడ్డి డౌన్ డౌన్। జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో గవర్నర్ అభినందన తీర్మాన సభని తీర్మానంలో భాగంగా ఆ రోజు గురువారం రోజున సూర్యాపేట శాసనసభ్యుడు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు శాసనసభలో స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి ఒక బడుగు బలిన వర్గాల ఆశాజ్యోతి దళిత బిడ్డైనటువంటి గడ్డం ప్రసాదరావు గారిని ఏకవచనంతో నీ సభ, ఈ శాసనసభ నీ సభ సొంతం కాదని చెప్పి అగౌరవపరిచినటువంటి జగదీశ్వర్ రెడ్డిని తన శాసనసభ్య సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని మోర్తాడు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు జగదీశ్వర్ రెడ్డి ఏదైతే స్థానాన్ని గౌరవప్రధానమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచినటువంటి జగదీశ్వర్ రెడ్డిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ తగ్గడం జరిగింది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమంలో ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కావచ్చు, దళిత బహుజనులు మేధావులు, అలాగే పాల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత బహుజన మేధావులు ఒక్కసారి ఆలోచించాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం హక్కులో భాగంగా ఈరోజు శాసనసభలో అడుగుపెట్టినటువంటి జగదీశ్వర్ రెడ్డి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి జగదీశ్వర్ రెడ్డి, గత 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి జగదీశ్వర్ రెడ్డి, ఒకసారి మంత్రి చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి, నీకు బుద్ధుందా, సిగ్గుందా అని అడుగుతున్నాం. ఈరోజు బాబాసాహెబ్ ఇచ్చినటువంటి, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అనుచరమైన ఒక స్థానం శాసనసభ అని అంటే ఒక పెద్దల సభ, గౌరవమైనటువంటి సభ. ఆ స్థానంలో కూర్చున్నటువంటి స్పీకర్ గారిని ఏకవచనంతో పిలుస్తావా? ఎంత అహంకారం నీకు! నీ దొరతనం అహంకారం ఏంది? నీకు అట్లనే ఉంది. ఈరోజు బడుగులను బలిన వర్గాలను వ్యతిరేకిస్తున్నటువంటి నీ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ కూడా దళితులను, బహుజనులను దగ్గర రానికుండా వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీ ఈరోజు మీ పార్టీలో కేసీఆర్ కావచ్చు, మీరు కావచ్చు స్పష్టంగా ఏర్పడిపోయింది. జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నాను, ఈరోజు స్పీకర్ స్థానాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత నీకు లేదా? కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యువా నువ్వు? ఎందుకు అహంకారం? దేనికి అహంకారం? మేము ఒక వర్గాన్ని కాకుండా ఆ స్థానంలో ఎవరు కూర్చున్నా, ఏ వర్గానికి చెందిన వ్యక్తి కూర్చున్నా గౌరవించే బాధ్యత ఒక శాసనసభ్యుడికి ఉంటుంది. నువ్వు కొత్త అయినటువంటి శాసనసభ్యుడు కాదు, నువ్వు 3 సార్లు ఎన్నికైనటువంటి శాసనసభ్యుడివి, నీకు గౌరవ మర్యాదలు తెలవా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదే మాదిరిగా గతంలో 2018 ఎలక్షన్ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున 15 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్యేలు మాకుంటే, ఒక దళిత బిడ్డ అయినటువంటి బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నేత ఉండుడేంది, మా ముందు అడిగవాడేవాడు, మమ్మల్ని అడుగుతారని చెప్పేసి కేసీఆర్ అట్టంగా దారుణంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేరుకున్నటువంటి దరిద్రులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? ఏనాడైనా కానీ ఈరోజు గడ్డం ప్రసాద్ గారిని ఒప్పుకుంటలేరు, అదే మాదిరిగా బట్టి విక్రమార్క గారిని ఒప్పుకుంటలేరు. అదే మాదిరిగా మా ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో బడుగు బలిన వర్గాలకు గుణగణన చేపడదాం, సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి బీసీల దామాష ఎంత ఉంది, దళితుల దామాష ప్రకారం మనము సముచితమైన న్యాయం జరగాలని చెప్పేసి, సంక్షేమ పథకాల్లో, విద్యా వైద్య రంగాల్లో సంక్షేమ పథకం జరగాలని చెప్పేసి ఒక ఆలోచన తీసుకుంటే, కుటుంబ సమగ్ర సర్వే జరిగినప్పుడు రాష్ట్రంలో 4 రోజుల పాటు జరిగితే కేసీఆర్ కుటుంబం పాల్గొనలేదు అని అంటే, కేసీఆర్ పాల్గొనలేదు, కేటీఆర్